మా పాప పుట్టినరోజు సందర్భంగా నేను చేసిన స్వీట్ షాప్ స్టైల్ బాదుషా మీరు కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే ఒక ప్లేట్లోకి ఒక కప్పుతోటి మైదా పిండిని తీసుకోండి. ఈ మైదా పిండి కేజీ వరకు ఉంటుంది. ఈ మైదా పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, చిటికెడు ఉప్పు కూడా వేసి పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలిపి ఇందులోకి 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యిని కొద్దిగా పోస్తూ పిండిని ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇలా ముద్ద కట్టినట్లయితే ఇందులోకి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. పెరుగు వేశాక నీళ్లను కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా బాదుషాలను అన్నిటినీ చుట్టుకోండి. బాదుషా చేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. మనం నెయ్యితో చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలోకి అయితే కేజీ వరకు పంచదారను తీసుకోండి. కేజీ మైదా పిండికి కేజీ పంచదార సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పంచదార మునిగేంత వరకు నీళ్లను పోసి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకం అనేది జస్ట్ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసి స్టవ్ ఆపేసి పాకాన్ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు బాదుషా డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలోకి నూనెను తీసుకోండి. నూనె అనేది అస్సలు వేడిగా ఉండకూడదు. మీడియం హీట్ లో ఉన్నప్పుడే బాదుషా ఒకదాని తర్వాత ఒకటి వేయండి. బాదుషా వేసిన వెంటనే గరిట పెట్టకుండా వాటంతట అవే పైకి తేలాక 2 పక్కల తిప్పుకుంటూ ఇలా చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకొని బాదుషా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయండి. అప్పుడే బాదుషా పాకాన్ని లోపలి వరకు పీల్చుకొని చాలా బాగుంటాయి. అలా నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతాయి.